అందరికీ నమస్కారం. దేవి నవరాత్రుల సందర్భంగా 9 రోజులు 9 నైవేద్యాలు సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. అందులో భాగంగా మొదటి రోజు ప్రసాదం కట్టె పొంగలి. కట్టె పొంగలి తయారు చేసే విధానం: ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో 1 కప్పు వరకు పెసరపప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఆ పెసరపప్పును తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇంకొక బర్నర్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే పెసరపప్పు మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల వరకు నీళ్లు పోసుకొని మసిలించుకోవాలి. ఇలా 6 కప్పుల వరకు పోసుకున్న నీళ్లు మసులుతుండగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం వేసుకొని కడిగి ఉంచుకోవాలి. అలా కడిగి ఉంచుకున్న బియ్యంలోకి వేయించి పెట్టుకున్న పెసరపప్పు వేసుకొని ఒకసారి లైట్గా కలుపుకోవాలి. ఇదంతా చేస్తున్నాక మనం ఏ గిన్నెలో అయితే నీళ్లు పెట్టుకున్నామో అవి మసిలిపోయి ఉంటాయి. అలా మంచిగా మసిలిన నీళ్ళని తీసుకొని కుక్కర్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా కుక్కర్లోకి నీళ్ళు మొత్తంని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకొని అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా సరిపోయేంత ఉప్పు వేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి బియ్యం ఇంకా పెసరపప్పు మంచిగా ఉడకనివ్వాలి. ఇలా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ కుక్కర్ని పక్కకు పెట్టి ఉంచుకోవాలి. ఈలోపు మనం పొంగల్లోకి పోపును తయారు చేసుకుందాం. పోపు కోసం మనకు కావాల్సినవి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి కొన్ని మిరియాలు వేసుకోవాలి. మిరియాలతో పాటు సన్నగా తరిగిన అల్లం ముక్కలు. ఈ రెండు వేగుతున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆ తర్వాత కొన్ని ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్నాక మధ్యలోనే కొంచెం జీలకర్ర, దాంతోపాటు బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ సరిగ్గా వేగిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకొని నీట్గా కలుపుకొని పచ్చివాసన అంతా పోయేదాకా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొంగల్ని తీసి కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న పొంగల్లోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పోపును వేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన కట్టె పొంగలి రెడీ అవుతుందండి. ఇది అమ్మవారి నవరాత్రుల్లో డే 1కి సంబంధించిన నైవేద్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.